హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం హోండా షైన్ బండిది మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం అన్నమాట. దానికోసం వచ్చేసి మనము మైలేజ్ టెస్ట్ బాటిల్ అయితే తెప్పించినాం ఒకటి ఆన్లైన్ నుంచి. ఇది వచ్చేసి 300 ml ఉంటుంది. మనము 500 mlకి చేద్దామన్నమాట. అంటే హాఫ్ లీటర్కి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాము. 300 ml ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి 300 ml పోసుకుందాము, మళ్ళీ 200 ml పోసుకుందాము. అలాగే మీకు ఇది రీడింగ్ కూడా చూపిస్తా, ఎంత రీడింగ్ ఉంది ఏంటిది అనేది లైవ్లో చూపించి మీకు లైవ్లో అంతా మీకు చెప్తాను అన్నమాట. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఇది బాటిల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అది ఎట్లనో మీకు కూడా చెప్తా. అది మీరు కూడా సొంతగా మీరు ఫిట్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఒకటి. దీనికి ఇక్కడ కింద ఒక నట్ ఉంటుంది. ఈ నట్ను అయితే తీయాలి ఫస్ట్. ఈ నట్టును తీసి పక్కన పెట్టేసి జస్ట్ ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఉంటుంది, ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఉంటుంది. మెల్లగా దీన్ని ఇట్లా బయటికి గుంజాలి. గట్టికి గుంజినా కూడా ఇది ఇరిగిపోద్ది. మెల్లగా లైట్గా ఇట్లా అని గుంజాలి అంతే. దాని తర్వాత ఈ పైప్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ కార్కుని అయితే మనకు పెట్రోల్ ట్యాంకుల నుండి ఇది వస్తాయి కదా, దీన్ని ఆఫ్ చేసుకొని ఈ పైప్ని పీకేయాలి. ఈ పైప్ని పీకేసి మనం దీనికి పెట్టుకుంటే అయిపోద్ది. జస్ట్ దీనికి ఇట్లా పెట్టుకొని దీంట్లో మనము పెట్రోల్ పోసుకుంటే అయిపోద్ది నార్మల్గా. ఇక్కడ చూడండి 300 ml ఉంది. ఒకసారి అయితే 300 ml ఇక్కడ నుండి ఇక్కడ వరకు పోద్దాము. దాని తర్వాత మళ్ళీ 200 ml పోద్దాము. హాఫ్ లీటర్ అయింది. ఆ హాఫ్ లీటర్ని డబల్ చేస్తే మనకు లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది తెలిసిపోద్ది అన్నమాట. మనం పెట్రోల్ అయితే 300 ml పోసుకున్నాం అన్నమాట. ఈ 300 ml ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకు. ఫస్ట్ ఈ 300 ml నడుపుదాము. ఈ 300 ml అయిపోయిన తర్వాత మళ్ళీ 200 ml పోసుకుందాము. అయితే మనకు హాఫ్ లీటరు మనకు ఎంత మైలేజ్ వచ్చిందో మీకు చూపిస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ రీడింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రీడింగ్ చూపచ్చు. బైక్ రీడింగ్ 27,828 ఉంది. ఆ పక్కనది 4 అనేది పాయింట్స్ అన్నమాట. అంటే 828 చూసుకోండి. ఇప్పుడైతే మీకు ఈ హాఫ్ లీటర్ అయిపోయిన తర్వాత ఇంకెంత ఉన్నదో మీకు లైవ్లో చూపిస్తా. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం ఇక జర్నీ. ఓకే ఫ్రెండ్స్, మొత్తం సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన పక్కకే హైవే ఉంది. హైవే మీద మీకు వెళ్ళి చూపిస్తా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం మనమైతే. స్టార్ట్ అయితే అయిపోయినాం ఇప్పుడు మొత్తానికైతే. ఇక ఎంత మైలేజ్ వస్తుందో ఏమో చూడాలి. ఈ బండి కూడా మనదే అన్నమాట. కాకపోతే మనం ఎప్పుడు మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు. నాకు కూడా డౌట్ ఉండే ఎప్పటి నుండో ఎంత ఉంటుంది మైలేజ్, ఎంత వస్తుంది ఏంది అని. ఇక ఇప్పుడైతే మైలేజ్ టెస్ట్ చేస్తున్నాము. దీని మీద కనుక మంచి లైక్స్ వస్తే గిట్ట ఇట్లాంటి వీడియోస్ అయితే ఎన్నో చేస్తూ ఉంటా. అంటే మామూలుగా ఇంకా వేరే బండ్లకు కూడా ఇంకేమైనా మైలేజ్ టెస్ట్ కావాలంటే మీరు కామెంట్ చేయండి కింద. మీది ఏ బండి అయితే ఆ బండిని తీసుకొచ్చి దానికి కూడా మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం కంపల్సరీ. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి కింద. ఇగో దీన్ని అయితే ఇట్లా కట్టేసుకున్నాం ఇక్కడ సైడ్కి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. మనం బండి అయితే ఎప్పుడైనా కూడా ఒక 40 to 50 అట్లా పోయినాం అనుకో, మైలేజ్ అయితే మనకు మంచిగా ఇస్తుంది అన్నమాట. అదే కాదని మనము ఒక 70, 100 అట్లా పోయినాం అనుకో మనకు మైలేజ్ అయితే అస్సలు రాదు. ఎప్పుడైనా మన బండి మైలేజ్ మంచిగా రావాలంటే ఇట్లా మనం కంపల్సరీ ఒక 50, 60 ఇట్లా ఈ మధ్యలో పోవాలి. 40 to 60 మధ్యలో పోతే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి మీరు ఎంత మంచిగా ఉన్నాయి లొకేషన్స్. ఇదంతా అడవి అన్నమాట. ఈ అడవిలో మనం వెళ్ళిపోతున్నాం. మంచిగా పోవడానికి కూడా మనకు మంచిగా ఉన్నది. మంచి చల్లటి గాలి మధ్యలో. ఇదంతా అడవి అన్నమాట. ఎంత మంచిగా ఉన్నది చూడండి లొకేషన్స్. చాలా బాగుంటుంది. దీని మధ్యలో నుండి వెళ్తూ ఉంటే మనకు ఒక వెరైటీ తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి డౌన్లో చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఒక లోయర్ టైప్లో ఉంటుంది మనకు. అరకు ఆ సైడ్ ఎట్లా వెళ్తే మనకు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అంత ఫీల్ ఉంటుంది ఇక్కడ. ఆ సైడ్ ఈ సైడ్ చెట్లు మధ్యలో రోడ్డు, ఏదో మనము తెలియని ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రూట్ అనేది మనకు కాగజ్ నగర్ టు సిర్పూర్ రూట్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి.
మనకు 300 ml అయితే అయిపోయిందండి. 300 ml అయిపోయే వరకు మనం నడిపించినాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం 200 ml పెట్రోల్ అయితే వేసుకోవాలి. అది వేసుకునే దానికి ముందు ఇప్పుడు ఎంత మైలేజ్ అయితే వచ్చిందో మనం చూసుకుందాము. అంటే మనకు 300 mlకి ఎంత మైలేజ్ వచ్చిందో చూసుకుందాం ఒక దగ్గర. మనకైతే ఫస్ట్ 828.4 ఉండే, ఇప్పుడు ఏంటంటే 845.8 ఉంది. అంటే మనకు 17 కిలోమీటర్ల 4 వచ్చిందన్నమాట ఈ 300 mlకి వచ్చేసి. ఇంకా మళ్ళీ 200 ml పోసుకొని చూద్దాం. మనకు 300 mlకి అయితే మనకు 17.4 కిలోమీటర్లు అయితే వచ్చింది. 17 కిలోమీటర్ల 4 పాయింట్లు అనేది వచ్చిందన్నమాట. మళ్ళీ ఇంకో మనము 200 ml అనేది వేసుకున్నాము. మళ్ళీ క్యాప్ లూజ్ చేసుకొని మీకైతే ఏదైనా లైవ్గానే చూపిస్తున్నాను అండి. ఎందుకంటే మనకు ఫేక్ ఉండద్దు అన్నమాట. ఏదైనా చూపించినా లైవ్గానే చూపెట్టాలి. ఎందుకంటే ఇది నా బండి కూడా, నాకు కూడా ఇంటెన్సిటీ ఉండే ఎంత కిలోమీటర్లు వస్తుంది ఒక లీటర్కి అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి నేను కూడా చేస్తున్నా. ఓకే, ఇదైతే వేసుకుందాం 200 ml మళ్ళీ. చూడండి కరెక్ట్గా 200 ml అయితే వచ్చింది. ఇప్పుడు ఈ క్యాప్ అయితే పెట్టుకుందాము. ఈ క్యాప్ని కూడా మనం టైట్గా పెట్టుకోవాలన్నమాట. టైట్గా పెట్టుకుంటేనే మనకు పైనకి ఎగిరదు అన్నమాట. కొంచెము ఎగిరి ఇట్లా పైకి వస్తుంది. ఎగిరినప్పుడు కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదన్నమాట. మనం ట్యాంకుల నుండి అయితే మొత్తం డీజిల్ తీసే అవసరం లేదు. ఎందుకంటే మనకు ట్యాంక్ నుండి వచ్చే పైప్ ఇక్కడ ఉంది కదా, దానికి మనము ట్యాంక్ నుండి వచ్చే పైప్కి దీన్ని కనెక్ట్ చేసినాం అన్నమాట. ఇది ఆన్ ఆఫ్ పెట్టేసి మనం జస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకున్నాం. మనం ట్యాంకులో డీజిల్ మొత్తం కొంతమంది తీస్తారు. ఎట్లా అంటే మొత్తం ట్యాంకులో డీజిల్ తీయాలి అది ఇది అని చెప్పేసి అంటారు. మనం ట్యాంకులో డీజిల్ తీసే అవసరమే లేదు. ఎందుకంటే మనకు ట్యాంకుకు దీనికి సంబంధం లేదనమాట. ఇక్కడ కార్క్ అనేది ఇక్కడ ఫిట్ చేసినాం కదా, మనం ఇదే ట్యాంక్ లాగా అయిపోతుంది. ఇక్కడ నుండి సప్లై అన్నది మొత్తం మనకి ఇంజన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మనకు ట్యాంకుల నుండి మొత్తం డీజిల్ తీసుడు అదంతా ఏం అవసరం లేదు. ఖాళీ ఓన్లీ ఇక్కడ మనకు ట్యాంక్ వెళ్ళే పైప్ ఉంటుంది కదా, కార్క్ దగ్గర మనం ఆ పైప్ని రిమూవ్ చేసి మనం జస్ట్ దీనికి కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, ఇప్పుడైతే 200 ml పోసుకున్నాము. ఈ 200 mlలో మళ్ళీ ఎంత దూరం అయితే వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు 300 mlకి అయితే 17.4 కిలోమీటర్స్ వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ 200 ml పోసుకున్నాము. ఈ 200 ml అది 300 ml మొత్తము హాఫ్ లీటర్ అవుతుంది అన్నమాట. ఈ హాఫ్ లీటర్కి ఎంత అయితే మనకు కిలోమీటర్స్ వస్తాయో అది డబల్ చేస్తే మనకు లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇక 200 ml మళ్ళీ పోసుకున్నాము. ఇదంతా మొత్తము 500 ml అన్నమాట. ఈ 500 ml తర్వాత మనం ఎన్ని కిలోమీటర్లు అయితే వస్తుందో దాన్ని డబల్ చేసి చూద్దాము. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఈ 200 ml అయిపోయే అంతసేపు నేనైతే ఆగను. ఎక్కడ నాన్ స్టాప్గా ఆగకుండానే పోతున్నా అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా ఆగను. ఇది మొత్తం అయిపోయేటప్పుడే ఆగుతా. ఓకే, బాయ్. మా ఇంటి దగ్గర నుండి అయితే చాలా దూరం వచ్చేసినాము. ఇక్కడ నుండి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నా. ఇక్కడ నుండి రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోదాం మనం. ఇక దగ్గర పడ్డది ఆల్రెడీ. ఫస్ట్ పోసిన 300 ml అయిపోయింది. దాని తర్వాత 200 ml కూడా అయిపోయింది అన్నమాట మనకైతే. ఇప్పుడైతే మనకు మైలేజ్ ఎంత వచ్చిందో ఏందో చూసుకుందాం. దానికి ముందైతే నేనైతే ఎక్కడ 4th గేర్కి అంతా డౌన్ అయితే చేయలేదు. రోడ్లు కొంచెం అటు ఇటు ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి అంతే. 4th గేర్లోనే పోయినా, టాప్ స్పీడ్లోనే పోయినా మనకైతే మైలేజ్ అనేది ఎక్కువ రావాలంటే మినిమం 40 నుండి 60 మెయింటైన్ చేయాలి. 60 ఎబోవ్ పోతే మాత్రం మైలేజ్ అయితే అస్సలు రాదు. నేనైతే 40 నుండి 60 లోపు అంతే పోయినా. అక్కడక్కడ 30 అట్లా కూడా పోయింది. కాకపోతే 4th గేర్లో పోయినాం కాబట్టి మనకు అంత ఫరక్ అయితే ఏం పడదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మైలేజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనకు రీడింగ్ చూసినప్పుడు 828 ఉండే, ఇప్పుడు ఎంతో చూసుకుందాం. ఒకసారి దగ్గర చూపెడదాం. ఫస్ట్ 828.4 ఉండే, ఇప్పుడు 857.3 అయింది.
అంటే మనకు 29 కిలోమీటర్లు వచ్చింది. ఒక్క పాయింట్ తక్కువ కానీ, చిన్న పాయింట్ తక్కువ కానీ 28.9 పాయింట్లు వచ్చింది. అంటే 29 కిలోమీటర్లు వచ్చింది హాఫ్ లీటర్కు. మనకు హాఫ్ లీటర్కి అయితే 29 కిలోమీటర్లు వచ్చింది. అంటే హాఫ్ లీటర్ పడితే మనకు 58 కిలోమీటర్లు అయితే వస్తుంది మన మైలేజ్ అయితే. బండి హోండా షైన్ బండి అయితే మనకు 58 కిలోమీటర్లు అయితే వస్తుంది. నేనైతే ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను కరెక్ట్ లెక్క చూసి పోసిన. అది కూడా మనకు మళ్ళీ అటు ఇటు కాకుండా, చిన్న పాయింట్ కూడా అటు ఇటు కాకుండా మనమైతే మంచి మెయిన్ రోడ్ మీద నడిపినాము. 58 అయితే వస్తుంది మైలేజ్ అయితే. మీకైతే ఇంకేమైనా వేరే బైక్లు కూడా కావాలనుకుంటే ఆ బైక్ పేరు అయితే కామెంట్ చేయండి నాకు కింద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇట్లాంటి వీడియోస్ అయితే ఎన్నెన్నో చేద్దాం ఉన్నాం. మీ బండి ఏదైతే ఉంటుందో ఆ బండి పేరు చెప్పి నాకు కామెంట్ చేయండి. ఈ బండి మైలేజ్ ఎంత వస్తుందో చూడండి అని. ఆ బండి పేరు కూడా మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ బండిని అయితే మైలేజ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.